తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ కాతేరు సమీపంలో రేపు టీడీపీ రా కదల్రా బహిరంగ సభ జరగనుంది. ఈ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొంటారు. బహిరంగ సభ నేపథ్యంలో టీడీపీ నాయకులు యనమల రాజప్ప, ప్రతిపాటి పుల్లారావు, బుచ్చయ్య చౌదరి విలేకరులతో మాట్లాడారు. ప్రజల్లో వ్యతిరేకత ఉందని జగన్మోహన్ రెడ్డికి తెలుసు, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి సిద్ధం అంటూ సభలు నిర్వహిస్తున్నాడంటూ విమర్శలు చేశారు. చెల్లి షర్మిల మాట్లాడే మాటలకి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పగలిగే స్థితిలో లేరని యనమల విమర్శించారు. బాగా చేసాం నవరత్నాలని చెప్పుకునేటువంటిది. రెండోది వచ్చేటప్పటికి సిద్ధం అంటున్నాడు. దేనికి సిద్ధం అర్థం కావడంలో, ఓటమికి సిద్ధమా జగన్మోహన్ రెడ్డి? ఎంచేతని ప్రజలు ఆల్రెడీ చీకొడుతున్నారు. ప్రజలు చీకొట్టేటప్పుడు నీ ఓటమి అనేటువంటి తథ్యం ప్రజాస్వామ్యంలో, అంచేత ఓటమి ఒప్పుకున్నావు అనేటువంటి నువ్వే స్టేట్మెంట్ ఇచ్చావు మొన్న. ఎంచేతంటే ఇది హ్యాపీగా ఒక ప్రజలు తిరస్కరిస్తే హ్యాపీగా వెళ్ళిపోతానని చెప్పినటువంటి వ్యక్తి బహుశా రాష్ట్ర చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఎక్కడ కనిపించలేదు ఒక జగన్మోహన్ రెడ్డి. అంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి అర్థమైంది ప్రజల్లో వ్యతిరేకత ఉంది, మనల్ని చీకొడుతున్నారు, మనం దిగిపోక తప్పదు. దిగిపోతున్నప్పుడు మనం స్టేట్మెంట్ ఇస్తే మనం హ్యాపీగా వెళ్ళిపోతున్నామని ఇస్తే ప్రజలు ఏమైనా సింపతి చూపిస్తారేమో అనేటువంటి ఒక అపోహతుడు ఉన్నాడు. నీ మీద సింపతి కాదు, నువ్వెంతైతే ప్రతిపక్షాల మీద కక్ష చూపించావో, ప్రజల మీద ఎంతైతే కక్ష చూపించి కేసులు పెట్టించావో, అంతకంటే ఎక్కువ ప్రజలు కక్షతోటి ఉన్నారు నీ మీద. అంచేత కక్షతోటే నీ మీద వ్యతిరేకంగా నిన్ను దింపేయడానికి సిద్ధంగా ఉన్నారు.